ఆరంభించే ముందు దేవుని యొక్క లేఖనంలో ఒక మాట చదువుకొని మనం ఆరంభించుకుందాం. ఆ మాట మరోసారి వల్లు వేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ మాటతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఆ యొక్క మాట తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అన్న మాట రాయబడుతూ ఉంది. ఆ మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి ఒక విశేషమైన విషయాన్ని ధ్యానించాలి, ఆలోచన చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే, మన ముందు ఈ కార్యక్రమం ఉంది, వివాహ కార్యక్రమం. మన మేరీ అలాగే సాయి తాలూక వివాహ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటే రేపొద్దున్న మన జీవితాలకి అది, మన యొక్క పిల్లల భవిష్యత్తుకి అది ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాటిని తీసుకొని దేవుని అడిగాను, ప్రభువా ఈరోజు నేను ఈ రీతిగా ఈ మాటలు పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నీ చిత్తమేనా అని. దేవుడు అనుమతించిన కారణాన్న ఈ రీతిగా వచ్చి ఈ మాటలు మనలో మనం పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మొదటగా మనందరికి కూడా ఒక అవగాహన కావాలి. దేవుడు ఏమిటి, దేవుడు ఎవరు, మనిషి ఏమిటి, మనిషి ఎవరు, దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి, మనిషిని సృష్టించడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో, దేవుని ఆలోచన రీతిలో మనం కూడా ఆలోచించి ఆయనకి హృదయానికి దగ్గరగా ఉండేటట్టు మనం ప్రవర్తించడానికి, ఆ రీతిగా నడవడానికి, దేవుని సంతృప్తిపరచడానికి మనం ముందుకి వెళ్ళడానికి ఆ స్ఫూర్తి మనల్ని దోహదపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం ధ్యానించవలసిన విషయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ మాట ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట. అక్కడ దేవుడు తన శిష్యునికి ఈ రీతిగా ఇచ్చి ఆయన చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని మాట రాయబడుతుంది. అంటే దేవుడు ఎవరు అని మన హృదయంలో ప్రశ్న తలెత్తినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు వాక్యము అన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు. దాన్ని వాక్కు అని కూడా అంటారు, ఒరాకల్ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే అంటే దేవోక్తి అంటారు. అంటే దేవుని నోటి నుంచి వెలువడినటువంటి వార్త దేవోక్తి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన ఒక శబ్దమై ఉన్నాడు, ఆయనకి ఒక ఆకారం లేదు. ఆయన ఒక వెలుగై ఉన్నాడు, ఆయనకి ఆకారం లేదు. అందుకే అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆరంభంలో వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం ఏమిడు అంటే దేవుడే. అందుకే ఆయన ఏముంటూ ఉన్నాడంటే, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ జలములో కానీ ఉన్నటువంటి ఏ రూపాన్ని కూడా మీరు చేసుకొని దానికి మొక్కకూడదు అని ఆయన చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడికి స్వారూప్యం లేదు, దేవుడు ఆత్మ. ఆయన్ని మనం ఆత్మతోటి మన సత్యంతో ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనానికి మనం వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు అక్కడ మాట రాయబడుతుంది, దేవుడు ఏమంటున్నాడు, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుతులుగా కానీ పలికను. అంటే దేవుడు మనిషిని సృష్టించడానికి కారణం ఏమిటంటే ఆయన స్వరూప్యములో ఆయన చేసుకున్నాడు. ఏంటండి పాస్టర్ గారు, దేవుడికి ఆకారం లేదని, దేవునికి స్వరూపం లేదని చెప్పారే, మరలా దేవుని యొక్క స్వరూపంలో మనిషిని సృష్టించాడు అంటారేంటి? అంటే మనకి ఆకారం ఉందిగా అని మీరు ప్రశ్న వేయొచ్చు. ఇక్కడ స్వరూప్యము అన్న పదానికి అర్థం ఏంటంటే ఆకారం అని మాత్రమే కాదు, కానీ అది ఆయన యొక్క గుణ లక్షణాలు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలతో దేవుడు తన పోలిక చొప్పున ఆయన నరుని చేశాడు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. కారణం ఎందుకు అంటే ఆయన బదులుగా ఆయన నోటి మాటతో సృష్టించిన ఈ సమస్త సృష్టిని కూడా వారు ఆ యొక్క నరుడు పరిపాలించాలి అని ఉద్దేశంతో. తండ్రి ఆస్తి సంపాదిస్తే ఏమనుకుంటూ ఉంటాడు? కొడుకు దాన్ని ఏలాలి అనుకుంటారుగా. అలాగే తండ్రి మనల్ని బిడ్డలుగా చూసుకున్నప్పుడు ఈ చేతి పని అయినటువంటి సంపద అయినటువంటి ఆ యొక్క సృష్టిని తన బిడ్డలు ఏలాలని, అనుభవించాలని, ఆనందించాలని అది కోరుకుంటూ ఉంటాడు. ఆ రీతిగా ఆయన ఆశించి నరుని సృష్టించాడు అనే విషయం మనకి అక్కడ కనబడుతున్నది. అయితే అదే ఆదికాండములో 2వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేసరికి ఆయన తన నిర్ణయంలో ఒక చిన్న యాడ్ చేశాడు. ఏంటంటే దేవుడైన యెహోవా ఏమనుకుంటాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయమును ఆయనకి చేసేదును అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి తనకి ఒక సాటి అయిన సహాయాన్ని నేను చేయాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? సాటి అయిన సహాయము. ఈ మాటని మీరు జాగ్రత్తగా వినండి. ఏం చేశాడు? సాటి అయిన సహాయం. నరునికి, పురుషునికి స్త్రీ సాటి అయిన సహకారిగా ఆయన తయారు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం చూసుకుందాం. దీని ప్రొసీజర్ ఎలాగా చేశాడు అంటే 22వ వచనంలోకి వచ్చేసరికి ఆయన చెప్తాడు, దేవుడే యెహోవా తాను ఆదామును నుండి తీసిన పక్కటెముకను స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాను. అంటే ఇక్కడ దేవుడు కేవలం పురుషుని మాత్రమే ఆయన తయారు చేసి పురుషునిలోంచి ఆయన స్త్రీని చేశాడు అని చెప్పబడుతుంది. కారణం ఏంటంటే సాటి అయిన సహకారి అనే ఉద్దేశం. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే రీతిగా ఒకే ఉద్దేశంతో అంటే ఇద్దరు సమ పాళ్ళలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన యొక్క లోకరీతిగా మనం చూసుకుంటున్నప్పుడు ఇన్నాళ్ళు మనం పూజించిన ఆ యొక్క దేవతలను మనం చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అర్ధనారీశ్వరులు అనే మాట విన్నారుగా. అంటే సహం పురుషుడు, సహం స్త్రీ. అంటే దాని సాదృశ్యం ఏం చెప్పారంటే ఒక వివాహితుడైన పురుషుడు, వివాహితురాలైన స్త్రీ, వారిద్దరూ కూడా వారు వేరు కాదు, వారు ఏక శరీరులు అనే మాటని వారు చెప్పబోతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? సాటి అయిన సహకారమే. అంటే వారిద్దరూ కూడా ఏక శరీరులే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞనిచ్చాడు. పొరుగువారు అంటే మన ఇంటి పక్కన ఉన్నవారు, నా పక్కన ఉన్నవారు వారు కాదు, నీకు సాటిగా ఇచ్చిన నీ స్పౌస్. భార్య అయితే భార్య అవ్వచ్చు, భర్త అయితే భర్త అవ్వచ్చు. నీ భాగస్వామిని నీవు నిన్ను వల్లే ప్రేమించాలి అనేది దేవుని ఉద్దేశం. అంటే నన్ను నేను ఏ రీతిగా ప్రేమించుకుంటున్నానో నాకు సాటి అయిన సహకారులు ఇచ్చిన ఆ సహకార నిమిత్తం కూడా నేను ఆ విధంగానే ప్రేమించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వారిద్దరిని కూడా ఆ విధంగా ఆయన జత చేసి వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? 1వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకుంటే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసుకుంటే ఏ విధంగా ఆశీర్వదించాడు? ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. చూసారా ఎంత బాధ్యతలు ఇచ్చాడు అంటే ఈ యొక్క నరుల నుంచి సాటి అయిన సహకారం ఇచ్చి వారిద్దరికి కూడా బాధ్యతలు ఇచ్చాడు. ఏం బాధ్యత? మీరు సృష్టిలో సమస్తాన్ని కూడా ఆక్రమించండి, అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, లోపరుచుకోండి, సమస్తాన్ని కూడా చక్కగా ఏలుకోండి అని ఆయన వారికి ఆశీర్వదించి ఆయన పంపించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో వివాహ వ్యవస్థ అనేది ఆయన యొక్క సంకల్పం. వివాహ వ్యవస్థ అనేది ఆయన యొక్క సంకల్పం. మనం సాధారణమైనటువంటి నానులలో చూసుకున్నప్పుడు మనం అవలోకగా అనేస్తూ ఉంటాం. ఏమంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం. ఏమంటాం? మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే వివాహాలు దేవుని యొక్క సంకల్పము. ఆయన పరలోకంలో చేస్తాడు, నిర్మిస్తాడు. కాబట్టి ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉంటే వారితో ఆయన జతపరుస్తాడు అని మనం వేదాంతో మాట్లాడుతూ ఉంటాం. అవునగా? అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడంటే వారి ఇద్దరి యొక్క కలయిక గురించి ఏం చెప్తున్నాడంటే ఏ వ్యవస్థనైతే ఆయన ఏర్పాటు చేస్తాడో, ఏ వివాహ వ్యవస్థనైతే ఆయన ఏర్పాటు చేస్తాడో దాని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తుంటే వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఉండవలెను. చూడండి అక్కడ ఏముందో, వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఉండవలెను. ఎందుకు ఆ మాట అన్నాడు ఉండవలెను అని? ఎందుకంటే ఉంచుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఆయన పెట్టాడు. దాన్ని ఘనముగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనుషులు అయినా ఈ నరులైనా ఈ దంపతులైనా వారి చేతిలో ఆయన పెట్టాడు. వివాహము ఘనముగా. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే వివాహమైనటువంటి స్త్రీ పురుషులు మొట్టమొదటిగా చేసేది ఏమిటి అంటే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరులై ఉందురు. ఎప్పుడైతే జతపరచబడినటువంటి ఈ యొక్క స్త్రీ పురుషులు వారికి వివాహ వ్యవస్థ ద్వారా ఐక్యపరిచిన తర్వాత వారిద్దరూ కూడా ఏమనుకుంటారట? వారు ఏమవుతారట? అక్కడ వారిద్దరూ కూడా తమ తండ్రిని తమ తల్లిని విడిచి వారు ఏమవుతారు? ఒకరిని ఒకరు హత్తుకుంటారు, వారు ఏక శరీరులై ఉందురు అని రాయబడుతుంది. అంటే ఇక్కడ పొరపాటుని నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. వివాహం అయిన తర్వాత అయ్యా బాబు సాయి మీ తల్లిదండ్రులను వదిలే, అమ్మా మేరీ మీ తల్లిదండ్రులను వదిలే, వారు మారాలని వాళ్ళకి వదిలేసి మీ జీవితంలో మీరు ఆనందించండి అని కాదు కాదు కాదు. అంటే ప్రాధాన్యత వివాహమైన వారు ప్రాధాన్యత ఎవరికంటే వారి భాగస్వామికి వారు ఇచ్చుకోవాలి అన్నది. ఎందుకంటే కుటుంబము వారి దగ్గర నుంచే ఆరంభమవుతుంది. కుటుంబ వ్యవస్థ దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికకి ఆది ఈ యొక్క స్త్రీ పురుషులు వారి యొక్క వైవాహిక సంబంధం. కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే మీ తల్లిదండ్రుల కంటే మిన్నగా నీకు సాటి అయిన సహకారిగా ఇచ్చిన నీ స్పౌస్ అంటే భార్య గాని భర్త గాని వారిద్దరూ ఏక శరీరులై ఏక మనసుతో ఏక హృదయంతో మీ కార్యాలు మీరు జరిగించి మీ బాధ్యతని మీరు నెరవేర్చాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. హత్తుకొనుట ఏంటి? హత్తుకొనుట అంటే మన సినిమాలో చూస్తున్నాం, మనకి శారీరకంగా తెలుసు, ఒకరికొకరు కౌగిలించుకోవడం అనుకుంటారు. హత్తుకోవడం అంటే కేవలం కౌగిలించుకొని శారీరక సుఖం గురించి కాదు. ఆయన ఏమంటే మనసు మనసు కలవట, మనసు మనసు కలియట. ఇది ఎలా జరుగుతుంటే ఇద్దరు కూడా సమ్మతిస్తేనే ఆ హృదయాలు కలుస్తాయి. అందుకే ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మొదటి భాగంలో ఆయన ఏం చెప్తున్నట్టే సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలరా?
సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలరా? ఒకరికొకరు అభిప్రాయాలు ఏకం కాకుండా, ఒకరికొకరు విధేయత కలిగి, ఒకరికొకరు అర్థం చేసుకోకుండా కలిసి నడవగలరా? లేరుగా. అందుకే హిందూ వివాహ వ్యవస్థలో వారు ఏం చేస్తారంటే, చేయి పట్టి కొంగు కట్టి అగ్నిహోత్రం చుట్టూ, అగ్నిహోత్రాన్ని వారు దేవుడిగా పెట్టుకొని దాని చుట్టూ 7 అడుగులు నడుస్తారు. 7 అడుగులు అంటే 7 అడుగులు అంటే అక్కడ మనం చూస్తున్నాం. ఇదే మనకి యేసు ప్రభువుని తన శిష్యులు అవుతున్నారు, అయ్యా నేను ఎవరినైనా క్షమించాలంటే 7 మార్లు క్షమించాలా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? 7 మార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకొని. అదే మాటలాగా ఇక్కడ కూడా 7 అడుగులు కాదు, నీ 70 ఏళ్ల వరకు నీ అడుగుల్లో అడుగు వేసుకొని ఇద్దరు కూడా ఇలాగా నడవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని సాఫీగా కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఒకటే ఉండాలి అంటే ఏంటంటే, ఎలా చేయాలంటే, అలా ఉండడం వల్ల వారి భావాలు, వారి ఆదర్శాలు, భక్తి, భయము ఇవన్నీ కూడా ఐక్యముగా కూడి ఏకంగా ముందుకి కలిసి నడవడానికి అది ముందుకి దోహదపడుతుంది. ఎక్కడైతే విభేదాలు, భేదాభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయో కలిసి వారి సంసార జీవితాన్ని సరిగా నడుపుకోవడం సాధ్యము కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఏమిటంటే, వారు ఆ విధంగా ఏక శరీరులై వారు వారి జీవిత గమనాన్ని కొనసాగించాలని, అలాగే దేవుని యొక్క ప్రణాళికని తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వారి జీవితాన్ని, వారికి ఇచ్చిన బాధ్యతని వారు నెరవేర్చుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఏమన్నాను ఆ కాలక్రమంలో ఏమైందంటే, ఈ పద్ధతి, ఈ యొక్క పరిస్థితి అంతా కూడా కొంచెం మారింది. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చెప్పాను? దేవుడు ఏమన్నాడు? మన స్వరూపములో నరుని చేద్దామన్నాడు. స్వరూప్యము అంటే కేవలం ఆకారం మాత్రమే కాదు, గుణ లక్షణాలు అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. దేవునిలో ఉన్నదే ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి అంటే, 1 పరిశుద్ధత, 2 స్వతంత్రత. 1 పరిశుద్ధత, 2 స్వతంత్రత. దేవుడు పరిశుద్ధుడు, అలాగే దేవుడు సర్వ స్వతంత్రుడు. ఆయనకి తనకి ఇచ్చ వచ్చిన రీతిగా ఆయన సమస్తాన్ని కూడా చేయగలడు, చేస్తాడు, అడిగేవారు ఉండరు. అలాగే అటువంటి గుణముతో మనకి ఆయన తనదైనటువంటి ఆ స్వేచ్ఛను కూడా మనకి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని తొలి నరుడు ఉల్లంఘించిన మూలాన్న దేవుడు ఆ నరుణ్ణి తన యొక్క సన్నిధి నుంచి ఆయన దూరపరిచాడు. ఇది చరిత్ర. తద్వారా ఏ స్వాతంత్రాన్నైతే, ఏ స్వేచ్ఛనైతే దుర్వినియోగపరిచి దేవుని మాటని ఉల్లంఘించి దేవునికి దూరముగా నెట్టి వేయబడ్డారో, వారు ఆ క్రమము చొప్పున వారి యొక్క దుష్టత్వము, లేదంటే అవిశ్వాసము, లేదంటే ఆ యొక్క స్వతంత్రతని, స్వేచ్ఛని దుర్వినియోగపరచుకోవడం కాలక్రమాన పెరిగి 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 నదుల్లో దుష్టత్వము పెరిగిపోయింది. దేవుని మాటకి లక్ష్య పెట్టినటువంటి యొక్క గుణలక్షణాలు ఎక్కువగా పెరిగి దేవుని నుంచి అతి దూరముగా వెళ్ళిపోయినటువంటి స్థితి ఏర్పడింది. కానీ ఒక విషయం, దేవుడు లేకుండా మనిషి ఉండలేడు. దేవుడు లేకుండా మనిషి ఉండలేడు. ఆ మనిషి యొక్క సహవాసం కావాలని చెప్పి దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనిషిని తన దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాడు, మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ ఈ రెండు కూడా సంభవం కావటం లేదు. కారణం అంటే, ఆ తొలి మానవుడు ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకోవడం ద్వారా, తద్వారా సంక్రమించినటువంటి ఆ యొక్క అతిక్రమము అనే ఆ పాపము వంశ తరతరాలుగా సంక్రమించి ఏమైందంటే, ఆ యొక్క జనుల్ని ఆ దేవుడి నుంచి దూరపరిచిన స్థితికి వచ్చి మనం ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మానవులు విభిన్న ఆలోచనలతో, ఉద్దేశాలతో, అభిప్రాయ భేదాలతో
వ్యక్తిగత వివాదాలతో, భాషలో, సంస్కృతిలో, సాంప్రదాయాల్లో అనేక రకాలుగా విడిపోయారు. భూమండలం అంతా కూడా విస్తరించారు. అంతేనా? ఇది చరిత్ర, ఎవరు కాదనలేనటువంటి సత్యం. అయినప్పటికీ ఇటువంటి స్థితిలో ఏకభావం కలిగి, ఏక సాంప్రదాయంతో, ఏక సంస్కృతితో ముందు కొనసాగడం అనేది చాలా కష్టమైనదే. కానీ అనుకుంటూ ఉంటారు, ఏ పర్లే, మనం ఏమైనా చేయొచ్చు, మనం చేసింది కరెక్టే అనుకుంటూ ఉంటారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ మాట చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతుంది, నరుడు నడిచే మార్గము సరి అయినది అని అనుకుంటాడు, కానీ అది చివరకు నాశనానికి దారి తీస్తుంది అని చెప్పి రాయబడుతుంది. అంతేకాదు కానీ ఇంకో మాట రాయబడుతుంది, నరుడు ఆలోచనలు అనేకము, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని చెప్పబడుతుంది. దేవుని యొక్క సంకల్పమే స్థిరము. మనం అనుకోవచ్చు, మన కంటికి ఇంపుగా ఉంది, మన కంటికి బాగుంది, మన దృష్టికి ఆడుతున్నది, మన జ్ఞానానికి దొరుకుతున్నది, ఇది భవిష్యత్తులో బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. కారణం, మనకు ఉన్న జ్ఞానము పరిమితమైనది. కానీ మితమైన అంటే పరిమితి లేనటువంటి జ్ఞానం కలిగిన ఆ దేవుని యొక్క జ్ఞానం ముందు ఇది ఏమాత్రం. ఎందుకంటే మనకి జరిగేందుకు తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ జరగబోయేది మనిషికి ఎవరికి కూడా తెలియదు. అది ఆయనకు మాత్రమే. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయన పేరేంటి? సర్వజ్ఞుడు అన్న మాటకు అర్థం సర్వము ఎరిగినవాడు. దాన్ని కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా, నేను నా తల్లి గర్భములో పిండముగా ఏర్పడక మునిపే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీ కన్నులు నన్ను చూచాయి. నా దినములు పూర్తి కాకముందే నీవు నన్ను పిలవద్దు. అంటే నీవు ప్రతిదీ కూడా నీ లెక్కలో, నీ యొక్క కవిలలో, నీ బుక్కులో నువ్వు రాసి ఉంచు. నే కూర్చుండుట, నేను లేచుట, నే పడుకుండుట, నే బయటకు వెళ్ళుట, నా ఆలోచనలు సమస్తాన్ని కూడా నాకంటే ముందు ఎరిగినది వాడు నీవు అని ఆయన కొనివాడుతున్నాడు. దేవుడు అంటే అటువంటి వాడు. అటువంటి దేవుడు ఈ ప్రణాళికని వేశాడు. వేసి ఇటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా ఈ మనుషులు దేవుని ప్రణాళికని అర్థం చేసుకొని ఒకే భావంతో, ఒకే ఉద్దేశంతో, ఒకే ఆదర్శంతో, ఒకే సాంప్రదాయంతో, ఒకే సంస్కృతితో, ఒకే అంటే నడవడికలో నడిచి దేవుని యొక్క ప్రణాళికని కొనసాగిస్తారేమో అని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనికి జాగ్రత్తగా మనం చూసుకుంటున్నప్పుడు దేవుని దృష్టికి అబ్రహాం అన్న ఒక వ్యక్తి కనబడ్డాడు. కారణం, అబ్రహాం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్నాం, రైట్? నూతన నిబంధన కాలంలో మత్తయి సువార్తలో మీరు చూసుకున్నప్పుడు నూతన నిబంధన ఆ యొక్క వంశ పారంపర్యం మనకు కనబడుతుంది. అది మనకి అబ్రహాము నుంచి వంశాలని ఆయన చూపించుకొని వచ్చాడు. కారణం ఏంటంటే, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? అయ్యా, నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె నేను చేస్తాను. అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి జనులందరూ కూడా అబ్రహాము సంతానమే అని చెప్పబడుతోంది. అయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? తనకు అంటే సంతాన ప్రాప్తి అంటే ఆ యోగ్యత లేని సమయంలో దేవుడు ఆయనకి ఈ వాగ్దానం చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడను. ఆయన నమ్మాడు కాబట్టి దేవుని దృష్టికి నీతిమంతుడుగా. అయితే మానవ ఆలోచనల ప్రకారం, ఉపలాటం ప్రకారం, ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం దేవుడు ఇస్తా అన్నాడుగా. ఎప్పుడు ఇస్తాడు? మనలో శక్తి పోయింది, స్త్రీ ధర్మం పోయింది, ఇది సంభవమా అనే సందేహంతో నిండినటువంటి మానవ శారీరక ఆలోచనలు తొందర పెట్టి ఏంటది ముందే కూసింది ఒక కాయలు అనే పాట ఉందే,
ఏమిటది? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది. అవునా కాదు? అలాగే ఏం చేస్తుందంటే ఈ యొక్క సారాయి దేవుడు వాగ్దానం చేశాడన్నాడుగా, నీ దేవుడు గొప్పవాడు అన్నాడుగా, మనకు సంతానం ఇస్తాన్నాడుగా, నీకు పుట్టిన వారందరూ కూడా సంతానమేగా, కాబట్టి నువ్వు ఒక పని చేయి, నాక స్త్రీ ధర్మాన్ని అయిపోయింది, నాకు ఇంకా ఏమాత్రం కూడా యోగ్యత లేదు, నా దాసితో నువ్వు వెళ్ళి నువ్వు పిల్లను కను, నీ సంతానం కూడా అవుతుంది, నీ సంతానమేగా అని మానవ ఆలోచనలతో, శారీరక ఆలోచనలతో తను ఏం చేసి తన దాసిని పంపి తన ద్వారా సంతానాన్ని కలగజేస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు? నేను వాగ్దానం చేశాను, నేను మాట ఇచ్చిన వాడిని మాట తప్పును అని తనకి 100వ సంవత్సరంలో మానవునికి అసాధ్యం అనుకునే సమయంలో దేవుడు ఆ యొక్క సారాయి గర్భాన్న ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. అందుకే అక్కడ ఏమన్నారు? దేవుని సంతానము, నరుని సంతానము అని చెప్పి విషయాల్ని అక్కడ తీసుకొని వచ్చాడు. అంటే వాగ్దాన పుత్రుడు, శారీరక పుత్రుడు, శారీరక ఆలోచనలతో, శారీరక ప్రణాళికలతో వచ్చిన వాడు ఒక శారీరక పుత్రుడు, వాగ్దానంతో వచ్చిన వాడు వాగ్దాన పుత్రుడు అని 2 భాగాలుగా. అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు కూడా సారాయి ఆలోచన ప్రకారం అబ్రాహాము సంతానమే. దేవుడు పక్షపాతి కాదు అని నిరూపించుకోవడానికి తనను కూడా, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తా అని చెప్పి తనను కూడా ఆశీర్వదించాడు. అయితే తన ఆశీర్వాదం వేరు, వాగ్దాన రూపంలో వచ్చినటువంటి పుత్రుని యొక్క ఆశీర్వాదం వేరు. అందుకే ఈ యొక్క సంతానాన్నంతటినీ కూడా అబ్రహాం సంతానముగా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని హృదయాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి అబ్రహాము తన కొడుకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకి వివాహ వయసు వచ్చినప్పుడు, ఇది ఇక్కడ నుండి మనం జాగ్రత్త వినాలి. వివాహ వయసు వచ్చినప్పుడు ఆయన తన యొక్క ప్రథమ సహాయకుడైనటువంటి ఎలియాజరుతో ఆయన చెప్తున్నాడు, ఎలియాజరు, నీవు నా కుమారుడు కొరకు ఒక అమ్మాయిని నువ్వు తీసుకొని రా, తనకి వివాహం చేయాలి అని ఆయన పురమాయించాడు. అయితే ఒక విషయం ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు? ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయంలో ఆయన ఏం మాట, ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాటకి కూడా ఆధారం ఉండాలి అని చెప్పి నేను వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. 2, 3 ఒకసారి చూడమ్మా. నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమంతున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చుటకు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. తన యొక్క ప్రధాన యాజకుని పిలిచి తనతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. అయ్యా, మీరు నా కుమారుడికి ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. అయితే నేను ఏ ప్రదేశంలో ఉన్నానో, ఏ కనానీయుల మధ్య ఉన్నానో, ఏ అన్య జనాంగాల మధ్య ఉన్నానో, ఈ యొక్క కనానీయుల మధ్యకు మీరు వెళ్ళి తన గురించి పిల్లని మీరు చూడొద్దు. కానీ మీరు నా స్వదేశానికి వెళ్ళి నా జనులైనటువంటి నా యొక్క కుటుంబీకులకి నువ్వు వెళ్ళి అక్కడి నుంచి నువ్వు నా కొడుక్కి భార్యని తీసుకొని రా అని ఆయన చెప్పాడు అనే విషయాన్ని మనకు కనబడుతుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడు అబ్రహాముగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. దేవుడు చెప్పాడా? లేదు. కానీ దేవుని యొక్క ఆలోచనని అవకాశం బట్టి దాన్ని అవగాహన చేసుకొని దాన్ని కార్యరూపంలో దాల్చుటలో తన కుమారుడికి ఆయన కనానీయుల్లోంచి ఏ పిల్లని కాదు కానీ నా స్వదేశీయుల్లోంచి పిల్లని తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక మాట, మన పూర్వ దినాల్లో ఒక్కసారి మీ తాతలను అడగండి, మీ తండ్రులను అడగండి, పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చేసేవారు? మన కుటుంబంలో మన పిల్లలకి మనమే పెళ్లిళ్ళు చేసుకుందాం, మన పిల్లల్ని బయటకు పంపించొద్దు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండేవారుగా.
ఉండేవారుగా. అయితే వారి ఉద్దేశం వేరే ఉండొచ్చు. మన ఆస్తులు వేరే వారికి వెళ్ళిపోకూడదని, లేదంటే అవతల వాళ్ళు ఎటువంటి వారు మనకు తెలియకపోతే మన యొక్క కుటుంబ జీవితాలు నాశనం అవుతాయి అనే ఆలోచనలతో ఆ రాను రాను అక్కడి నుంచి వారు మా యొక్క గ్రామాలు అన్నారు, అలా అని చెప్పి ప్రదేశాలు అన్నారు, మా సంస్కృతులు అన్నారు. ఇలాగా వారు వారి వారి కుటుంబాల నుంచి వారి వారి యొక్క విషయాల నుంచే ఆ పిల్లలకి వారు వివాహాలు చేసేవారు. కారణం ఏంటంటే, ఎందుకు వివాహం చేస్తారు అంటే, ఇందాక నేను చెప్పాను, వారిద్దరూ కూడా ఏక శరీరులు అవ్వాలి. ఏమవ్వాలి? ఏక శరీరులు అవ్వాలి. విభిన్న వర్గాల నుంచి వచ్చిన పిల్లలైతే వారికి ఏమవుతుంటే విభిన్న మనస్తత్వాలు ఉంటే, విభిన్న ఆదర్శాలు ఉంటే, విభిన్న పద్ధతులు ఉంటే, విభిన్న ఆలోచనలు ఉంటే, విభిన్న సంస్కృతులు ఉంటే, ఈ రెండు కూడా సరిపోల్చడం, ఒకదారితో ఒకడు సరిపోల్చుకోవడం, లేదంటే సర్దుకోవడం, లేదంటే ఐక్యం చేసుకోవడం రాబోయే దినాల్లో వారికి కష్టం అవుతుంది. కాబట్టి వారి ఉద్దేశాలు నెరవేరడం కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని వారు అక్కడ ఆ ప్రతిపాదనని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది ఉత్తమమైనదే, అది ఉత్తమమైనదే. కారణం ఏమిటి అంటే, మనం చూస్తున్నాం సంసారము ఒక ఎడ్ల బండి. సంసారం అనేది ఒక ఎడ్ల బండి. ఎన్ని ఎడ్లు బండిల్లో అవుతూ ఉంటాయి? అంతేగా, జోడెడ్లు అన్నారు. జోడెడ్లు అంటే సరిగ్గా సరిపోయినటువంటి రెండు ఎడ్లు, ఒకటి పొట్టి ఒకటి పొడుగైతే ఓకే, ఒకటి కుంటి ఒకటి మంచిదైతే సరిసమంగా జత పక్క 100% సూటబుల్. దాన్ని ఇంకో మాట్లాడంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. అంటే ఇద్దరు కూడా అన్ని రంగాల్లో ఏకంగా ఉన్నారు అని ఒక పిలుపు. కాబట్టి ఈ రీతిగా చూసి ఆ సంసారాన్ని ఇచ్చేవారు. కారణం అంటే ఆ బ్రతుకు బండి, ఆ బ్రతుకు జతగా సాఫీగా సాగాలి, ఏ ఒడిదుడుకులు లేకుండా గమ్యస్థానాన్ని చేరాలి, ఆశయాలు నెరవేర్చాలి, ఆశలు నిర్వర్తించాలి, దేవుని ఉద్దేశాలు సఫలీకృతపరచాలని వారు ఈ రీతిగా వారు చేసేవారు. దీన్ని అపోస్తలుడు పౌలు ఇంకా గట్టిగా ఆయన నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ విషయం. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాలు. జాగ్రత్తగా మెల్లగా చదవండి. చదువు అమ్మ, మైక్ తీస్తదు. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాలు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా, ఏ సంకోచం లేకుండా చదవండి. ఎందుకంటే ఈ మాటలే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓ కొరింథీయులారా, అరమరిక లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలబ్బా. ఎందుకంటే ఈ విషయాల్ని స్పష్టంగా అపోస్తలుడు పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ రీతిగా ఉంటున్నాయి. మీ యొక్క సంసార జీవితాలు చక్కగా ఉండాలి అంటే, సాఫీగా ఉండాలి అంటే, దేవుని ఉద్దేశం ప్రకారం చక్కగా ఆశీర్వాదకరంగా నడవాలి అంటే మీరు ఈ రీతిగా చేయకూడదు అని
అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. జరిగింది ఏదో జరిగింది, మనం ఇంకా దాంట్లో మనం వెళ్ళొద్దు. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడమని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే సాంప్రదాయము సంస్కృతి ఈ రెండు ఒకటై ఉన్నప్పుడు మన నడవడిక కానీ మన ఆలోచనలు కానీ మన యొక్క ఉద్దేశాలు కానీ సమకంగా ఉంటూ ఉంటాయి. రెండిటిలో ఏ దాడి ఉన్నా, ఒకటి కులభేదమైన, వర్గభేదమైన, వర్ణభేదమైన, వయసు భేదమైన. ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ. నాకు మా ఆవిడికి 9 ఏళ్ళు డిఫరెన్స్. మా ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా తన ఆలోచనలు కొంచెం ఫాస్ట్గా ఉంటే నా ఆలోచనలు కొంచెం స్లోగా ఉంటాయి. ఈ రెండిటికి ముడిపడడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అయినా ఏదో దేవుని కృపలో నెట్టుకుని వస్తున్నాం. ఈ రీతిగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి, ఆ ఇబ్బందుల్ని మనం ముందుకు అంటే సాఫీగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు కష్టం అవుతుంది. ఏ ఉద్దేశ ప్రకారం అయితే దేవుడు సంకల్పించి మీ గురించి ఎవరిని జతపరిచి ఉంచారో అనే విషయాలు దేవుడి చిత్త ప్రకారం చేస్తే మీ బాధ్యత అంతా కూడా దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు ఈ రీతిగా మనం ఒక అడుగు వేసి ఇది బాగుంది, మంచిదే, ఆలోచన బాగుంది, మేము బాగుంటాం అనే ఉద్దేశంతో ఒకవారు వెళ్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. ఎప్పుడు కూడా దురాలోచనలు కాదు, మేము శపించడం కాదు, కానీ ఒకవేళ ఆ రీతిగా ఉండకుండా ఉండాలని ఉద్దేశంతో హెచ్చరిక జరిగిన దానికి మనం ఏం చేయాలో జరగబోయేది. ఓ తల్లులారా, ఓ తండ్రులారా, ఓ పిల్లలారా, మీరు జాగ్రత్త. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సైతం కూడా పిల్లలు చేశారు అంటే అసహజం. తల్లిదండ్రులు కూడా వేరే మతానికి వెళ్ళడమో, వేరే ఉద్దేశానికి వెళ్ళడమో, వేరే ఆలోచనలకు వెళ్ళడమో, అందం చూడటమో, ఆస్తి చూడటమో, ఇంకేదో చూడటమో చూసి ఏమైతే దేవుని యొక్క సంకల్పానికి విరోధమై ఉంటున్నదో ఆ కార్యంలో అడుగు వేసి ఆ తర్వాత వారు బాధపడుతున్న సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఈ విషయాలు పంచుకోవాల్సి వస్తుంది అంటే రాబోయే రోజుల్లో మనం ఈ రీతిగా కష్టపడకూడదు, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, దేవుని నొప్పించకూడదు, మనం నవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ మాటలు పంచుకోవడం జరుగుతుంది. అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే నేను అంటాను, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ అది వస్తుంది, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించే ముందు ఒక ఆలోచన కూడా చేసి మనం ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎంతవరకు సమంజసము, ఇది మన మొట్టమొదట దేవునికి అంగీకారమేనా? ఎందుకంటే మనము ఎవరికి లెక్కప్ప చెప్పుకోవాలి? ఆయనకి లెక్కప్ప చెప్పుకోవాలి. కాబట్టి ఆయన యొక్క పెర్మిషన్ తీసుకొని, ఎందుకంటే నీలో ఆలోచన పుట్టకపోవడమే ఆయన తెలుస్తుంది, నీలో ప్రేమ పుట్టక ముందు ఆయన తెలుస్తుంది, నీ ప్రేమ ఏ దశలో ఉందో కూడా ఎవరికి తల్లిదండ్రులు తెలియపోయినా ఆయనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని సంప్రదించి ఆయన ద్వారా చేసుకున్నట్లయితే అది బాగుంటుంది. అందుకే ఒకసారి ఆలోచించమని. అది దేవునికి అంగీకారమా, కుటుంబానికి అంగీకారమా, తర్వాత మన సాంప్రదాయానికి అన్నిటికీ కూడా అది ఆమోదయోగ్యమా అని మనం చేసుకోవడం, ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మంది చూసాం, ఒక విశ్వాసంతో ఉన్నవారు వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళతో జతకూడదు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి వెనకాట్ల బోల్డ్ ఉన్నాయండి. ఏంటున్నాయి? వెనకాట్ల బోల్డ్ ఉన్నాయి. ఇవాళ బోల్డ్ ఉంటే రేపు అది బోల్డ్ ఉండే అవుతుంది. ఎవరైనా చేయగలరు? మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి చాలా వ్యత్యాసం. కాబట్టి ఇది ముందుగానే ఒక హెచ్చరికగా ఈరోజు జరిగిందని వీళ్ళని అంటాం కాదు, మీరు ఇంకోలా అనుకోవద్దు. కానీ రాబోయే తరము ఈ అడుగు వేయకుండా ఉండడానికి ఇది ఒక హెచ్చరిక అనే విషయాన్ని కూడా తెలియచెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేదు. ఇది నా బాధ్యత. సాయికి కూడా మేము ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏనైనా రైట్, ఎందుకంటే ఇది ఒక అడుగు ముందుకు.
ఇంత నొక్కి వక్కాణించడానికి అపోస్తలుడు పౌలు ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అని మీరు అడగొచ్చు. ఏమిటండి ఆ వాక్యంలో రాస్తే మీరు అంత పెద్దగా చేసి ఆ విధంగా చెప్పేస్తారు, ఇదేమైనా మంచిదా అని మీరు అడగొచ్చు. కానీ దానికి కారణాలు లేకపోలేదు. ఆయన చెప్తున్నాడు. ఎందుకు అంటే వివాహం అనేది సామరస్యపూర్వకమైన కార్యం. ఏం కార్యం? సామరస్యపూర్వకమైన కార్యం. అంటే ఒక అండర్స్టాండింగ్ తో, ఏ దెబ్బలాటలకి తావలేక, ఏ అంటే మనస్పర్ధలకి దారి లేకుండా చక్కగా వెళ్ళే ఒక కార్యము వివాహం అనేది. ఇందులో ఇరుపక్షాల వారు ఒకే ప్రాథమిక విశ్వాసాన్ని, ఒకే ప్రాథమిక సూత్రాల్ని, ఒకే జీవిత గమ్యాల్ని కలిగి ఉండవలసిన అవసరత ఉంది. రెండు వేరు మార్గాలు, రెండు వేరు ఉద్దేశాలు, రెండు వేరు గమ్యాలు కలిగి ఉన్నట్లయితే లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలుసా? ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం ఊరుతాయా? ఇద్దరు వేరు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కలిసి నడవడం సాధ్యమా? కుడి ఎడమలుగా అటు ఇటు విడిపోవడానికి అనేక విషయాలు. అందులోకి ఈ తరం ఎలా ఉందంటే అన్ని ఇన్స్టెంటే. ప్రయాణ ఇన్స్టెంట్, పెళ్లి ఇన్స్టెంట్. ఈ రెండింటికి మధ్య సమయం కూడా లేదు విడాకులు కూడా తీసుకోవడానికి. అంత కూడా ఉండట్లేదు, క్షణికమే. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఒక్కసారి జతపరచబడిన వారు జీవితకాలం అంతా కట్టుబడి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఏమంటే దేవుడు జతపరిచిన వారిని ఏ ఒక్కరు కూడా, ఏ పరిస్థితి కూడా విడదీయకూడదు. ఇట్స్ ఏ కమాండ్మెంట్. దేవుడు జతపరిచిన వారిని ఏ ఒక్కరు కూడా విడదీయకూడదు. దట్స్ ఇట్. ఎవరైతే విడదీస్తారో ఆ శాపం వారిది. అందుకే పెళ్లి చేసే ముందు పెళ్లి చేసే పెద్దలు అడుగుతారు, ఇదిగో ఆఖరిసారిగా మరోసారి చెప్తున్నాను, వీరిద్దరూ కూడా వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి ఏదైనా అభ్యర్థులు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి, తర్వాత మీకు అవకాశం లేదు. అందుకంటే ఆ తర్వాత ఎవరు కూడా నోరిప్పి వేలెత్తి చూపడానికి ఎవ్వరికీ అధికారం లేదు. కారణం వారు ఇద్దరు కూడా జత పడిపోయారు. దట్స్ ఇట్. జత పడిన వారిని ఏ ఒక్కరు కూడా విడదీయకూడదు, ఏ కారణం చేతైనా. కాబట్టి వారు ఆ జతపరచబడిన వారు ఏక హృదయులై, ఏక శరీరులై, నేనే నువ్వు, నువ్వే నేను, నేను లేక నువ్వు లేవు అన్న ఏదో పాట ఉంది. ఆ రీతిగా వారు కలిసిమెలిసి జీవితకాలం కూడా వారు గమనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది దేవునికి ఇంపైనది, దేవుడు మెచ్చుకునేది, దేవుడు ఆశీర్వదించేది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే ఇరు పక్షాల వారు ఒకే ప్రాథమిక విశ్వాసము, ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక గమ్యాలు కలిగి ఉండాలి. అందుకే లోకంలో మరొక నానుడి ఉంది, మీకు తెలుసా? నేను చెప్తే మీరు గబ్బు తెలుసు అంటారు. ఏమిటది? వియ్యానికైనా చెప్పండి. వియ్యానికైనా కయ్యానికైనా ఏముండాలి? సమవుజ్జి. అవునా కాదు? ఆ సమవుజ్జి అన్న మాట అర్థం ఏంటంటే ఇక్కడ మనోభావాలు, విశ్వాసాలు, గమ్యాలు, ఉద్దేశాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ కలిసి ఇక్కడ సమవుజ్జి అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇరు పక్షాలు కూడా ఆ రీతిగా వియ్యానికైనా కయ్యానికైనా వారు ఆ విధంగా సమవుజ్జిగా ఉన్నప్పుడే అది ఆశీర్వాదకరము, ఆమోదయోగ్యము, అది చక్కగా నడవడానికి దోహదపడే కార్యం. అందుకే పౌలు అంత నొక్కి ఒక్కనిచ్చాడు. ఈరోజు జరుగుతున్నది మనం దాన్ని వేలెత్తి చూపడానికి నేను చెప్పట్లే, మీరు మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను వేలెత్తి చూపుతానని మీరు అనుకోవద్దు. కానీ రాబోయే తరం, రాబోయే పిల్లలు, రాబోయే యవ్వనస్తులు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ జీవితం
మీ భావి జీవితం దేవుడికి ఆమోదయోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోండి. మీ మనసుని కట్టుకోండి. ఈ లోకంలోని బలవంతుడు ఎవరు అంటే 6 ప్యాక్స్ ఉన్నవాడు కాదు. తన మనసుని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడే బలవంతుడు. కానీ ఈరోజు ప్రతి వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటున్నారు. తొలి చూపులోనే జారిపోయింది. ఇంత బలహీనమా నీ మనసు? ఇంత బలహీనమా? ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ సమబుద్ధి లేకుండా ఉన్నట్లయితే ఆత్మీయ భావాలు కలుషితం అవుతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆత్మీయ భావాలు కలుషితం అయిపోతాయి. తర్వాత ఒకరితో ఒకరు కొనసాగడాలు చాలా కష్టం అవుతాయి. ఒకరు దైవానుసారులు, ఒకరు శరీరానుసారులు అయిపోతారు. రెండు వర్గాలు అయిపోయినప్పుడు వీరికి వారికి పొంతన లేకపోతే రేపు పొద్దున వారికి పుట్టే పిల్లలు దేన్ని ఆచరించాలో తెలియక భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడు పౌలు ఈ మాటలు రాయిస్తున్నాడు. మనం దేవుడు చెప్పిన మాటల్ని, దైవ వాక్యాల్ని మనం పాటిస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. వాటితో పాటు నైతిక విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే మనం సమాజంలో ఉంటున్నాం. మనం ఎక్కడ ఉంటున్నాం? సమాజంలో ఉంటున్నాం. కేవలం దేవుని దృష్టికి అనుకూలం అంటే చాలు. దేవుని దృష్టి ఎందును, మనుషుల దృష్టి ఎందును మనము అంగీకారయోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే మన జీవితం సాఫీగా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వారి యొక్క ఆత్మీయ భావాలు కలుషితం అయిపోతూ ఉంటాయి. లోకానుసారులు, శరీరానుసారులు అయిపోతూ ఉంటారు కొంతమంది. ఒకరు దైవానుసారులుగా ఉంటూ ఉంటారు. భక్తి ఈ విధంగా చేయాలంటే నన్ను భక్తి ఈ విధంగా చేయాలని ఇద్దరు భేదాభిప్రాయాలు వచ్చే సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి. ఎస్, పెళ్లికి ముందు ఆ మోహంలో, ఆ యొక్క ఆలోచనలో, ఆ ఉద్దేశాల్లో నో 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 నేనేమి వద్దు పెట్టను, ఎస్ 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 నేను పంపిస్తాను అని అనొచ్చు. నీ కారణంలే తప్పు బాబు, తప్పుడు, నేను తప్పుగా అనుకోవచ్చు. కానీ కుటుంబ ప్రెషర్ పడినప్పుడు తన చేత ఆ పనులు చేయించకుండా ఉండగలవా? ఒకవేళ ఉండగలిగితే మనస్పర్ధలు నీకు, నీ కుటుంబానికి, తద్వారా నీకు, నీ కట్టుకున్న తనకి వస్తే బాధపడేదేవారు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇన్ని ఇముడు ఉంటాయి. వివాహం అనేది ఆషామాషి కాదు. ఏదో ఒక లుక్తో ప్రేమించేసాం, ఒక బుక్తో మనం పెళ్లి చేసేసుకున్నాం అని అనుకుంటే అది కాదు. ఇది అందుకే ఏమన్నారు, పెళ్ళి అంటే అది భలే తెలుసు మీ అందరికీ. నేను చెప్పగలను, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఈ రోజుతో అయిపోదు కాదు. అంటే కలకాలము కలిసి సుఖంగా ఆశీర్వాదకరంగా జీవించే వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటే. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది సమబుద్ధి లేకపోతే 2 పడవల మీద కాలు వేసిన పద్ధతి అయిపోతుంది. ఏంటి? 2 పడవల మీద కాలు వేస్తే గమ్యం ఎక్కడికి? చీలిపోవడమే, 2గా చీలిపోవడమే. ఇటువంటివి రాకూడదు అనే ఉద్దేశంతో ఇంత నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. కేవలం ఈ యొక్క క్రైస్తవ సమాజంలో మాత్రమే కాదు, మీరు ఏ సమాజంలో తీసుకోండి, ఏ సమాజం అయినా కూడా ఇదే బోధిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మలు, అయ్యలు, మీ పిల్లలకి పెళ్లి చేసే ముందు ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు ప్రేమలో పడే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఎటువంటిది దేవునికి అయిష్టంగా ఉండేటట్టు ఏమాత్రం కూడా చేయొద్దు.
ఇంకా అంటే విభిన్న సంస్కృతులు ఉన్నప్పుడు కానుకలు ఇచ్చుట్లో కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. దానం చేయడంలో కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. ప్రతి అడుగులో కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే ప్రాథమిక సూత్రాన్ని తప్పిపోవడం వల్ల మిగతా అన్ని కూడా తప్పిపోతూ ఉంటాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం. ఈరోజు భక్తి పరంగా నేను చెప్పట్లే, నైతిక పరంగా కొన్ని విలువల్ని చెప్పాలని చెప్పి ఆశించి ఈ మాటల్ని చెప్తున్నాను. ఇది కూడా అవసరమే. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎంతసేపు పాత పునాదే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇది మాత్రమే కాదు, నైతిక విలువలతో వారిని నైతికంగా బలపరిచే బలమైన ఆహారాన్ని వారికి అందించాలని కూడా చెప్తూ ఉన్నాడు. మన పునాదే వేసుకుని ఉండిపోతే బిల్డింగ్ ఎప్పుడు కట్టుకుంటాం? పునాది గట్టిగా ఉండాలి, కానీ దాని మీద బిల్డింగ్ కూడా కడుతూ అంతస్తు పెరుగుతూ ఉండాలి. అది మన నైతిక జీవిత విధానం పెరిగే పద్ధతి. ఆ విధంగా ఆమోదయోగ్యంగా మనం పెంచుకున్నప్పుడు మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మన దేవుని నామానికి ఘనం, మహిమ. మనం నోటితోటి దేవానికి మహిమ కలుగును గాక అంటే చాలు. ఆ మహిమ మన క్రియల రూపంలో మనం ఉన్నప్పుడే ఆ క్రియల ద్వారా దేవుడు మహిమపరుస్తూ ఉంటాడు. మనిషి దేవుడు కేవలం నీ క్రియలు మాత్రమే చూడట్లే, నీ హృదయంలో ఆ క్రియ చేసే ఉద్దేశాన్ని కూడా చూస్తుంటాడు. కొంతమంది మనుషుల్ని తృప్తిపరచడానికి కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటారు, కానీ వారి ఉద్దేశము వేరుగా ఉండొచ్చు. దేవుడు ఆ హృదయ లోతుల్ని చూస్తూ ఉంటాడు, హృదయపు ఆలోచనలు చూస్తూ ఉంటాడు. ఈరోజు మనిషిని మెప్పించడానికి ఒక మంచి కార్యం చేసావని నలుగురి దగ్గర పోడపట్టడానికి చేయొచ్చు, కానీ ఏ ఉద్దేశంతో చేసావో నీ ఉద్దేశం సరైనదా కాదా అన్నది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దానికి తగిన ఫలితం ఉంటుంది. కాబట్టి మన ఉద్దేశాలు, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే భయం కలిగి మనం ముందుకు వెళ్తే వివాహ వ్యవస్థే కాదు, ఏ వ్యవస్థలో అయినా మనం దేవునికి ఇష్టంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని లక్ష్యాలు మన పట్ల నెరవేరాలని అనుకుంటూ మన పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా సరైన రీతిలో మన పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక అవగాహనతో ముందుకు నడిపించగల సఖ్యత, హృదయం, మనసు, ఒక తీర్మానం మనలో కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటాయి, లేదో అది ఉండదు. కాబట్టి ప్రతి దినం ఓ తల్లులారా, ఓ తండ్రులారా, ఓ పిల్లలారా, మీరందరూ కూడా ప్రతి దినం వల్లించవలసిన ఒకే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనాలు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాలు ప్రతి వారు కూడా జీవితకాలం అంతా కూడా వారు వల్లించవలసిన విషయం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు సెలవిచ్చున్నావే, నీవు దేవుడు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని మన కార్యాన్ని దేవుని చేతులు పెట్టి అనుక్షణము ఆయన కృపను పొందుకుంటూ ఆయన చిత్త ప్రకారం నడవగలిగితే కొంత మనలో మార్పు వచ్చి దేవునికి అనుకూలంగా ఉండడానికి అది అవకాశం ఉంటుంది. దేవుడి మాటల్ని దీవించి వినికిడిలో ఫలింపు చేసి రాబోయే దినాల్లో మనం దేవునికి దుఃఖం తెప్పించేవారు కాకుండా మనం దేవుని సంతోషపెట్టి దేవునిచే ఆశీర్వాదం పొందుకునే వారిగా చేయాలని చెప్పి మనం ఆశిద్దాం. దేవుడి మాటల్ని దీవించును గాక. అలాగే ఈ వివాహం చేసుకోపోతున్న ఆ బిడ్డలు కూడా దేవుడు బహుగా దీవించి విషయాలు వారు గ్రహించారు కాబట్టి వారు భయముతో, భక్తితో మార్గాల్ని సరిచేసుకొని ముందుకు సాగడానికి దేవుడికి ఒక అవకాశం. బాబు, ఇది నేను వేలెత్తి చూపేదని చెప్పి అనుకోవద్దు. ఇది నీకు మార్చుకోవడానికి, చేర్చుకోవడానికి, నీతో అంటే సరైన మార్గంలో రావడానికి ఇది ఒక అవకాశం.
ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, దీన్ని సద్వినియోగపరుచుకో. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.